కొంతమందికి థైరాయిడ్ నాడ్యూల్స్ వస్తున్నాయి. అసలు అవి ఎలా డెవలప్ అవుతాయి? అవి ఎందుకు వస్తాయి అసలు? థైరాయిడ్ ఒక స్వెల్లింగ్ వస్తుంది అంటే ఫస్ట్ ఆ స్వెల్లింగ్ ఎందుకు వస్తుందో అనేది చూడాలి. ఆ స్వెల్లింగ్ కొన్నిసార్లు ఫిజియోలాజికల్ గొయిటర్ అంటాం. అంటే గ్రోయింగ్ ఏజ్లో థైరాయిడ్ నీడ్ ఉంటుంది బాడీకి గ్రోత్ అప్పుడు. దానివల్ల కూడా మొత్తం థైరాయిడ్ గ్లాండ్ అనేది ఉబ్బిపోతుంది. దానికే ఫిజియోలాజికల్ గొయిటర్ అంటాం. అంటే గ్రోయింగ్ ఏజ్లో వచ్చే థైరాయిడ్ స్వెల్లింగ్. దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది మామూలుగా అవసరం ఉండదు. కానీ ఒకవేళ థైరాయిడ్ స్వెల్లింగ్ ఉంది అంటే ఫస్ట్ కంప్లీట్ అసెస్మెంట్ అనేది అవసరం ఉంటుంది. అది అసలు ఎందువల్ల వస్తుంది, జస్ట్ ఫిజియోలాజికల్ గ్రోతా, లేదంటే దాని లోపల ఏమైనా నాడ్యూల్స్ ఉన్నాయా, దాని ఫంక్షనాలిటీ నార్మల్ ఉందా లేదా. సో మల్టిపుల్ టెస్ట్స్ అవసరం ఉంటాయి. ఒకవేళ థైరాయిడ్ స్వెల్లింగ్ ఉంది అంటే ఫస్ట్ మీ డాక్టర్ చూపించాలి. డాక్టర్ చూసి ఫస్ట్ దానికి ఎగ్జామిన్ చేస్తారు. స్వెల్లింగ్ అనేది మొత్తం థైరాయిడ్ గ్లాండ్లో ఉందా, ఒక్క వైపే ఉందా, లేదంటే ఒక్క చోటుననే లంప్లా స్వెల్లింగ్ ఉందా అనేది అసెస్మెంట్ చేస్తారు. సెకండ్ వచ్చేసి బ్లడ్ టెస్ట్ చేస్తారు. థైరాయిడ్ ప్రొఫైల్ అంటాము. దాంట్లో థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ ఉన్నాయా, ఇంక్రీజ్ ఉన్నాయా, లేదంటే తక్కువ ఉన్నాయా. అంటే హైపోథైరాయిడ్ ఉందా, హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ తక్కువ ఉన్నట్టు, హైపర్ థైరాయిడ్ ఉందా అంటే ఎక్కువ థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయా అనేది తెలుసుకుంటాము. దెన్ థర్డ్ వచ్చేసి స్కానింగ్ చేసాము, చిన్న స్కానింగ్ నెక్లో. ఆ స్కానింగ్లో కూడా అసలు లోపల ఎలా ఉంది, లోపల ఏమైనా ఉన్న లంప్ లో వాటర్ ఉందా, లేదు సాలిడ్ లంపా, ఒక్కటి ఉన్నాయా, మల్టిపుల్ ఉన్నాయా అనేది క్లారిటీ వస్తుంది. సో ఒకవేళ థైరాయిడ్లో స్వెల్లింగ్ ఉంటే ట్రిపుల్ అసెస్మెంట్ అనేది ఉంటుంది. అది స్కానింగ్, బ్లడ్ టెస్ట్ ప్లస్ క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా అసలు ఏంటి అనేది ఒక డయాగ్నోసిస్ మీదకి వస్తాము. ఒకవేళ అది సింగిల్ నాడ్యూల్ ఉంది అంటే దాని లోపల నుంచి ఒకవేళ వాటర్ సిస్ట్ కంటైనింగ్ ఉంది అంటే జస్ట్ యాస్పిరేట్, ఆ వాటర్ యాస్పిరేట్ చేసేస్తే సరిపోతుంది. అదే ఒకవేళ సాలిడ్ లంప్స్ ఉన్నాయంటే చిన్న సూది పరీక్ష చేస్తాం అనమాట. దాని లోపల నుంచి అసలు ఏంటి, ఆ లంప్ ఏంటి అనేది తెలియడానికి చిన్న సూది పరీక్ష చేస్తాము.